ఈరోజు మనము చూడు ఇప్పుడు కొలతలు కొలవడం ఎట్లా అంటే కొలవడం అర్థమైందా? ఇప్పుడు నూనె తెమ్మన్నారు అనుకో 50 రూపాయలకి పులుసు ఇస్తారా లేకపోతే ఇంత పెద్ద డబ్బా ఇచ్చేస్తారా? పులుసు ఇస్తారా లేదా? చక్కెర తెమ్మను అనుకో బస్తా ఇచ్చేస్తారా? పులుసు కదా ఇచ్చేదా? అలాగే పాలు అనుకో పాలు 100 రూపాయలు కన్నాం అనుకో బరికాడు బకెట్ అంతా ఇచ్చేస్తారు మీద పులుసు కదా ఇచ్చేదా? ఎట్ట కొలుస్తుందో చూడాలి మీరు 2 గ్రూపులు కావాలి. ఇది ఒక గ్రూపు, ఈ నలుగురు వచ్చేసి ఒక గ్రూపు, మీరు నలుగురు అక్కడ ఒక గ్రూపు, మీరు ఒక గ్రూపు. అర్థమైందా? ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న తాడు ముక్కలు ఇస్తున్నా, అక్కడ పడేసి పెద్ద పడేసి ఇది తాడు ముక్కలు ఇక్కడ పెట్టుకో, మీరు కూడా ఈ తాడు ముక్కలు ఇక్కడ పెట్టుకో తీసుకొని ఇప్పుడు మీరు అక్కడ కొన్ని వస్తువులు ఇస్తున్నాం. ఇది ఉంది కదా, దీనికి ఎన్ని తాడు ముక్కలు పడతాయో లెక్క పెట్టు వరుసగా పెట్టు. మీ దగ్గర పుస్తకం తీసుకో, పుస్తకం ఎన్ని తాడు ముక్కలు పడతాయి కొలు పెట్టు. పెట్టండి మీరందరూ మీ గ్రూప్ అంతా అదే రండి దగ్గరికి రావాలా. ఒకటి పెట్టు, ఇంకా ఒకటి ఇంకా పెట్టు, ఇంకొకటి పెట్టు. దాని తర్వాత త్వరగా ఎవరు ముందు పెడతారో పుస్తకాన్ని పెట్టు కూడా. రండి ఎవరు తొలగి రావాలా? వెళ్ళొచ్చారా? రండి మీరు అప్పుడు కీర్తన పాప ఈ పక్క నువ్వు గ్రూప్లోకి నువ్వు ఈ గ్రూప్లోకి రా. చూడు ఈ పుస్తకానికి ఎన్ని తాడు ముక్కలు పడుతున్నాయి, ఎన్ని తాడు ముక్కలు పడుతున్నాయి 2 ఇంకా పెట్టు. చూడు బాగా చూడు బలి పెడుతున్నారు అబ్బాయి. ఇక్కడ చూడాలి 3 ఇంకా ఎవరు పెడతారు? 5 తాడు ముక్కలు ప్రణాళిక పెట్టేసాడు ఫస్ట్ చెప్పట్లో. ఎన్ని పెట్టావా? 3 ఇంకా 4 5 తాడు ముక్కలు కూడా చప్పట్లు కొట్టేసి అబ్బాయి కూడా చప్పట్లు కొట్టేసి. ఇప్పుడు ఏం చేస్తారంటే చిన్న నోట్స్, దీనికి ఎన్ని తాడు ముక్కలు పడతాయి ఎవరు మీరు గుంటూరులో తీసేసారు. ఇది అయిపోయింది, పెద్ద ముక్క అయిపోయింది. ఇప్పుడు చూడు ఈ చిన్న నోట్స్ ఉంది కదా, దీనికి ఎన్ని తాడు ముక్కలు పడతాయి? చిన్న ముక్కలు ఎన్ని తాడు ముక్కలు త్వరగా ఎవరు పెడతారు? నువ్వు పెట్టు అయిపోయింది, నువ్వు పెట్టు. దీనికి ఎన్ని తాడు ముక్కలు పడతాయి నోట్స్కి పెట్టు. దారం ముక్కలు ఎన్ని పడతాయి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా? అబ్బాయి నువ్వు పెట్టు, వేరే అబ్బాయి పెట్టాలా? పెట్టండి ఎన్ని పెడతారా? 2 ఇంకా 3 దారం ముక్కలు పెట్టిన నోట్స్కి ఇంకెన్ని పెట్టినాయా? 2 ఇంకోటి 3 దారం ముక్కలు పట్టించండి. వేరే ఇంకోటి చప్పట్లు. ఇప్పుడు ఏంటంటే 5 అయింది. ఇప్పుడు బాటిల్ ఇదిగో మీ ఇద్దరికి సేర ఒక బాటిల్ ఇచ్చి ఇదిగో నీకు పెద్ద బాటిల్ మీకు ఇది. ఇప్పుడు నువ్వు దీనికి ఎన్ని దారం ముక్కలు పడతాయి పెట్టండి. ఇటు పెట్టుకో. ఎన్ని దారం ముక్కలు పడతాయి దీని మీద పెట్టు బాగా. నువ్వు అయిపోయింది, నువ్వు రా, నువ్వు పెట్టు. ఈ పాపకి కీర్తన నువ్వు పెట్టకూడదు. ఇక్కడి నుంచి పెట్టు, బాక్స్ అట్టు పెట్టు, ఇక్కడి నుంచి పెట్టు. ఇంకొకరికి ఇవ్వాలా? రావాలా? శాలిని రావాలా? ఎన్ని దారం ముక్కలు పడతాయి మొదటి నుంచి పెట్టు. ఇగో తాడు ముక్కలు చిన్న చిన్నవి. ఇక్కడి నుంచి బాటిల్ ఎన్ని పడతాయి నువ్వు ముందు ఎవరు పెడతారు మీ ఇద్దరు? కానీ త్వరగా ఎవరు పెడతారు ఫస్ట్? బాటిల్ కొలుద్దాం. ఎక్కడి నుంచా? ఈ కొస నుంచి అంచు నుంచి. వెరీ గుడ్. ఒక్కటి పలుకో. తర్వాత వెరీ గుడ్. ఇంకా పడిపోకూడదు. వెరీ గుడ్. చూడు పాప ఎట్ట పెడుతుందో శాలిని. 4 5 వెరీ గుడ్. చూడు ఎలా పెట్టిందో చూడు. ఎన్ని దారి ముక్కలు పడ్డాయి? 5. ఇందాక నోట్స్కి 3 ఉండేది చిన్నదే, 5 ఉండేది చిన్నదే, ఏది పెద్దదే? 5 తాడు ముక్కలు పట్టింది పెద్ద వస్తువు, 3 తాడు ముక్కలు పట్టింది చిన్నది. ఇప్పుడు చూద్దామా? ఇది చూడు మన చిన్న స్కెచ్. దీనికి ఎన్ని తాడు ముక్కలు పడతాయి పెట్టి చూడు. దీనికి ఎన్ని పడతాయి? బాటిల్కి 5 పట్టినాయి. దీనికి ఎన్ని పడతాయి చూడు. తాడు ముక్క పెట్టు. ఒకటంటే ఇది చిన్నది. 5 దారు ముక్కలు పట్టినాయి కాబట్టి ఇది పెద్దది, ఇది చిన్నది, అది పెద్దది. 1 దారం ముక్క పట్టింది చిన్నది, 5 తాడు ముక్కలు పట్టింది పెద్దది. నీకెన్ని పట్టినాయా? బాగా పెట్టావా? పడిపోతున్నాయా? 1 చెప్పు. ఇది చెప్పు. 2 అయినదే. 2 పెద్దగా. తర్వాత 2 తర్వాత 3 కదమ్మా. 3 తర్వాత 4 పెద్దగా చెప్పాలి. 4 తర్వాత వెరీ గుడ్. భలే చెప్పింది పాప. 5 తాడు ముక్కలు పట్టినాయి దీనికి. 5 దారం ముక్కలు పట్టినాయి కదా. ఇప్పుడు చూడు దీనికి ఎన్ని దారం ముక్కలు పడతాయి పెట్టు. దీనికి నువ్వు పెట్టాలా? ఎన్ని దారం ముక్కలు పడతాయి పెట్టు. దీనికి ఎన్ని దారం ముక్కలు పడతాయా? దీనికి చాకు ఎన్ని పట్టినాయా? 1. ఇప్పుడు 5 దారం ముక్కలు పట్టినాయి దేనికి? బాటిల్కి.
దీనికి చాకుకి ఎన్ని దారం ముక్కలు పట్టినాయి? ఒకటి. ఇది పెద్దదా ఇది పెద్దదా? ఇది పెద్దది. 5 దారం ముక్కలు పట్టినాయి పెద్దది. ఒక దారం ముక్క పెట్టండి ఇది చిన్నది. వెరీ గుడ్. చప్పటి చప్పట్లు కొట్టండి. చెప్పింది.